ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 42:8 చూసుకుంటే, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండరని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఆయనను గూర్చి అంటే మనము కీర్తించాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే అదే మనకి జీవనదాత ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఈరోజు మనం మరుసటి రోజు చూడగలుగుతున్నాం, మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్ని మనం చూడగలుగుతున్నాం అంటే గల కారణం ఏంటంటే దేవుని కృప మన మీద నిండుగా ఉండటం ద్వారా. అయితే మనంతలో మన శక్తి ద్వారా, మన బలం ద్వారా మనం బ్రతకట్లేదు. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం కాబట్టి, మన జీవన దాతే ఆయన అయి ఉన్నాడు కాబట్టి, ఆయనకి మన స్తుతులు చెల్లించేవారుగా, ఆయనకు మనం ప్రార్థన చేసేవారుగా, మనం ఆయనతో మాట్లాడేవారుగా మనం నిత్యము మన కుటుంబాలు ముందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.